కీర్తనలు 37:4-7 వరకు చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Let's see, I want to talk about delight, commit and rest in this verse. ఈ 3 వచనాల్లో. ఓకే, delighting, committing and resting. చూడండి, ఇప్పుడు మీరందరూ ఈ వాక్యం ఎందుకు వింటున్నారు? సంతోషం. దిస్ ఈజ్ లైక్ మెయిన్ జాయ్. మరి దీనివల్ల ఏంటి లాభము? ఇఫ్ యూ లిసన్ టు ద వర్డ్, హీ విల్ గివ్ యూ జాయ్. ఎవరైతే ఈ వాక్యము విని మరి సంతోషముగా ఉంటారో వాళ్ళ హృదయవాంఛలను తీరుస్తాడంట. ఎందుకంటే ఈ వాక్యము నీ హృదయవాంఛలను మార్చి మంచి హృదయవాంఛలుగా పెడతాడు కాబట్టి దేవుడు ఆ వాంఛలను తీరుస్తాడంట. గాడ్ ఈజ్ ద వన్. సో డిలైటింగ్ ఇన్ హిస్ వర్డ్, దట్స్ వాట్ డేవిడ్ డిడ్. అందుకనే వర్షిప్ ఈజ్ లైక్ డిలైటింగ్ ఇన్ గాడ్. ఇఫ్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్, గాడ్ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీవు ఆరాధకుడు అయితే దేవుడు మరి ఆ వాక్యం విని నువ్వు ఆరాధించేవాడు అయితే దేవుడు నీ హృదయవాంఛలను నెరవేరుస్తాడంట. ప్రభు, ఈ గడ్డు కాలంలో నేను బతకాలి, ఈ గడ్డు కాలంలో నా పిల్లలు ఇలా కావాలా అలా కావాలనుకుంటే గాడ్ విల్ సాటిస్ఫై దట్ డిజైర్. లెట్స్ రీడ్ వర్స్ 5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యు సీ దట్ నౌ హి ఇస్ టెల్లింగ్ కమిట్. ఒకసారి నీకు అర్థం కావట్లేదా నీ లైఫ్ వాట్ టు డు? లార్డ్, ఇన్ దిస్ డార్క్ టైమ్స్ ఐ విల్ కమిట్ మై వే టు యు. యు సీ దట్ నౌ. సో ఫస్ట్ వన్ ఈస్ డిలైటింగ్, సెకండ్ వన్ ఈస్ కమిటింగ్. When you can say, God, I commit, you put the confusion on that you're not getting married, you're not getting a job. After the delight, when you commit it, so then God will say, I will fulfill. I will see that the best is done. Chuddam. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. అంటే ఎప్పుడైతే మనం ఆయనకి డిలైట్ అయ్యి మరి కమిట్ అవుతామో, ఆయన నుంచి మనకి ఫ్రీ గిఫ్ట్గా వచ్చేది నీతి అంట. చూడండి, సాల్వేషన్ అనేది చూపించేది. ఒకసారి అంగీకరించిన తర్వాత మనకిచ్చే మరి ఆ యొక్క నీతిని, ఆయన నిర్దోషత్వాన్ని మనము వెల్లడిపరచడానికి he will use it అంట. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 7. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. The third thing I want to talk about is delight, commit and rest. రెస్టింగ్ ఇన్ అంటే ఏం చేయకుండా ఉండడం కాదు, ఈ వాక్యం వినడం, ఇది రెస్టింగ్. Now we are all resting. When you are praying, you get rest. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు విశ్రాంతి వస్తుంది. You see that? Anything you do in the Lord is giving you peace. So rest అంటే just like pouring out your heart before God. దేవుని విషయం నువ్వేం చేసినా అది నీకు విశ్రాంతి వస్తుంది. 37:9 చూద్దాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఎవరైతే వెయిట్ చేస్తారో ఈ భూమి మీద జీవిస్తారంట. The devil cannot kill you. If you are waiting on God, you will inherit, you will remain in this earth. మరి ఈ భూమి మీద there is a death. ఈ భూమి మీద యాక్సిడెంట్లు ఉన్నాయి, ఎండ దెబ్బలు ఉన్నాయి, అంతకుముందు చాలా ఉన్నాయి. ఈ భూమి మీద క్యాన్సర్ ఉంది, ప్లేగ్ ఉంది, డెత్ ఉంది, సో దొంగలు ఉన్నారు, చాలా ఉన్నాయి, యాక్సిడెంట్స్ ఉన్నాయి. యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. బట్ ఎవరైతే దేవుని నుండి వేచి ఉంటారో ఈ భూమి మీద యూ విల్ రిమైన్, యూ విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. 11 చూద్దాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అన్నిటికంట మరి యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా బోధల్లో కూడా దీనులైన వారు ధన్యులు. హ్యూమిలిటీ అంటే దేవా నువ్వు నాకు కావాలా, చాలామంది మాకు వద్దు అంటారు. వీ డోంట్ నో గాడ్, వీ డోంట్ వాంట్ గాడ్. బట్ హియర్ దేవుడు చెప్తున్నాడు, ఇఫ్ యు ఆర్ హంబుల్ మ్యాన్ అండ్ రిసీవ్, యూ విల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అండ్ డిలైట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ పీస్. వారు బహుక్షేమము కలిగి స్తుతించెదరంట. సో నోయింగ్ ద వర్డ్ ఈజ్ లైక్ రిసీవింగ్ పీస్ ఫ్రమ్ గాడ్. Listening to his word is receiving peace from God. Let's read verse 18. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. God has plans to plant here on this earth for a long time. అంటే ఆయన యొక్క నిర్దోషత్వాన్ని, మరి నిర్దోషమైనటువంటి ఆ గొర్రెపిల్లను మనం అంగీకరిస్తే దేవుడు మనల్ని పర్మనెంట్గా ఉండేటట్టు చేస్తానంట. God will establish us. Receiving Jesus is like establishing yourself, being rooted. నీకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, కొన్ని తప్పులు చేస్తున్నామంటే he will also purify you and cover you and transform you into his image. Let's read verse 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. Okay, you will now start getting the nature of God. ఎప్పుడైతే అంగీకరించావో you get the nature. ప్రజలకు కూడా సాయం చేస్తామంటే you will help people. సో ఒక్కసారి యేసుని అంగీకరించిన తర్వాత దేవుని యొక్క లక్షణాలు మనలో ఉంటాయండి. అంటే చూడండి, ఆయన స్థిరంగా ఎన్నడూ కదల్చబడ్డా, ఎన్నడూ మారడు. అలాగే గాడ్ ఇస్ టెల్లింగ్, ఈ భూమి మీద నిన్ను స్థిరపరుస్తాడంట. ఐ విల్ ఎస్టాబ్లిష్ యు అండ్ బ్లెస్ యు ఆన్ దిస్ ఎర్త్.
Let's read 22. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. God wants you to inherit the earth. ఈ భూమి మీద దీర్ఘకాలము స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. So when you receive God, God wants you to stay in this planet. So faith will make you remain. ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతామో లేదు. అందుకే నేడుండి రేపు వెళ్ళిపోవు మరి జీవం అనొద్దు. ఈ భూమి మీద ఉండడానికే. Let's even read 23 and 24. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. The steps of a good man are ordered by the Lord. నువ్వు ఒకవేళ యేసుని అంగీకరించి, because he is a good God. When you receive Jesus, you receive his name. We put his name on us. క్రీస్తులోకి ఎవరైతే అంగీకరించి బాప్తిజం పొందారో వాళ్ళంటే ఆయన నామాన్ని పొందుకున్నారంట. ఆయన మనకి శిరస్సు అయిపోయాడు, మనమేమో శరీరం అయిపోయాం. మనం ధరించుకున్నామంట. ఇప్పుడు మనం ఏమని చూస్తారు? Anoint, they will see like Christ. 23 and 24, let me read it. The steps of a good man, అంటే దేవుడు, God will order అంట. He is a good God. You may be weak, you may be sick. ఇంకా కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ యేసుని ధరించుకుంటే నీ మార్గాన్ని ఆర్డర్ చేస్తానంట. హీ విల్ ఆర్డర్. నువ్వు ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడ దాకా వెళ్ళకూడదు, హీ విల్ ఆర్డర్ ఇట్. ఒకవేళ నువ్వు ఒక డేంజర్ రూట్లో వెళ్తున్నావు అనుకో, హీ విల్ స్టాప్ ఇట్. లేకపోతే నీకు ముందుగా పోయిన సరళం చేస్తాడంట. బికాస్ హీ లైక్స్ ద వే ఆఫ్ గుడ్ పీపుల్. లెట్స్ రీడ్ 24. చూడండి, దో హీ ఫాల్, యెహోవా అతను చేపట్టుకున్నాడు గనక అతను నేలను పడినను లేవు. ఒకడు అనుకోవచ్చు పడిపోతే. అంటే మరి గుడ్ మ్యాన్ ఏంటి, పడిపోవడం ఏంటి అంటే, ఈవెన్ దో హీఈస్ ఎ గుడ్, హీ హ్యాడ్ వీక్నెస్. మరి ఒకవేళ అతను పడిపోయినా ఇంకా హీఈస్ గుడ్, హీ షల్ నాట్ అటర్లీ క్యాస్ట్ డౌన్. అతను పూర్తిగా విడిచిపెట్టాడంట. దేవుడు మళ్ళా తను లేవనెత్తాడంట. బికాస్ గాడ్ విల్ ప్రిజర్వ్ హిస్ గుడ్నెస్ ఇన్ యూ. యు సీ దట్ నౌ? ఇఫ్ యూ టేక్ హిస్ నేమ్, హీ విల్ ప్రిజర్వ్ హిస్ గుడ్నెస్. మరి సైతానుడు నిన్ను భయపడవచ్చు, నువ్వు ఆ తప్పులు చేసావు, ఈ తప్పులు చేసావు, ఆ పాపం చేసావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడు ఈ సమయంలో అని. నో 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 నో. ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్, హీ విల్ స్టిల్ ప్రిజర్వ్ యూ అండ్ బ్లెస్ యూ. మరి ఇక్కడ ఒకవేళ బలహీనతలో నువ్వు పడిపోయిన దేవుడు, మరి గాడ్ విల్ ప్రిజర్వ్ యూ బికాస్ యూ టుక్ హిస్ నేమ్. సో యూ టుక్ ఎ నేమ్ అండ్ హిస్ మెర్సీ కవర్స్ యువర్ వీక్నెస్. హీ స్టిల్ టెల్స్ యూ ఆర్ గుడ్. నువ్వు పడిపోయినా నేను ఇంకా నీతిమంతుడే అంటుంది. అలాగనే దేవుడు దాన్ని నిర్దోషిగా చేయడు. దాన్ని రానున్న రోజుల్లో నెమ్మదిగా ప్యూరిఫై చేసి బాగు చేస్తాడు. 28 చదువుకుందాం. లెట్స్ రీడ్ 28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఇప్పుడు మీ వాక్యం అంటే వారు అందరూ భక్తులు కాబట్టి వింటున్నారు వాక్యం. మరి ఆయన ఎన్నటెన్నటికీ మరి కాపాడతాడంట. ఆ ద్వారాన్ని అంగీకరించేదే ఫస్ట్ ప్రొడక్ట్ ఇస్ లైఫ్. అక్కడ ఏమంటున్నాడు? వారు ఎన్నటెన్నటికీ కాపాడబడతారంట. మెయిన్ సీ దట్ నౌ హి ఈస్ సేయింగ్ దట్ ప్రిజర్వ్డ్. The Lord Jesus will preserve you in this famine and death season. Accidents, flight accidents, that, this, everything, He will preserve you. Let's see 29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీవు నీతిమంతుడు అంటే యేసుని అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడివే. దాన్ని స్వతంత్రించుకుంటావంట, అందులో నిత్యము ఉంటావంట. అంటే నీ ప్రణాళిక అయ్యే వరకు, నీవు తృప్తి పడే వరకు ఉంటావు. తర్వాత బ్రేక్ రావచ్చు, కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి భూమి మీద కొత్త భూమి, కొత్త ఆకాశం, మళ్ళీ పర్మనెంట్గా ఉంటావు అప్పుడు. యు సీ దట్? సో గాడ్స్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. సో యూఆర్ యాక్సెప్టింగ్ జీసస్ టు రిసీవ్ సంథింగ్ ఎవర్ లాస్టింగ్ అండ్ పర్మనెంట్. ఈ భూమి మీద నీ నాలుకే జీవం ఇచ్చి అంతం వరకు నిన్ను కాపాడతాడు. లెట్స్ రీడ్ 31. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. And 34 please. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. If you listen to his word of grace, ఆయన కృపావాక్యాన్ని నువ్వు గనక తీసుకుంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. And then you will live in this planet. If you receive Jesus, he will lift you above the darkness. చీకటికి పైగా మనల్ని పెట్టి మనల్ని ఆయన స్వతంత్రించుకునేటట్లు చేస్తాడంట ఈ భూమి మీద. మనమేమో టెంపరీ, భూమి ఏమీ లేదంటాం. నో నో నో, గాడ్ ఇక్కడ డేవిడ్ ఇస్ టాకింగ్ మోర్ అబౌట్. దావీద్ ఇక్కడ చూస్తే ఈ భూమి మీద నీవు జీవించాలా, నీవు ఉండాలా అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు. అందరూ ఈ భూమి నాది కాదు, ఈ భూమి నాది కాదు అంటారు. నో, గాడ్ ప్రిజర్వ్డ్ అబ్రహాం ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఎ టూరిస్ట్. మే గాడ్ ప్రిజర్వ్ యూ అండ్ బ్లెస్ యూ ఆల్. యెషయా గ్రంథం 45:7. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నింటినీ కలగజేయువాడను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ దిస్ వర్క్స్. నేను వెలుగును సృజించువాడను,
అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను యెహోవా అను నేనే వీటన్నింటినీ కలుగజేస్తున్నాను. ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్ అన్నిటికి చూస్తే ద డెవిల్ ఈజ్ నాట్ హియర్ అండ్ ఈవెన్ డార్క్నెస్ ఈజ్ ఆల్సో నాట్ అవుట్ సైడ్, ఇన్సైడ్. నౌ గాడ్ క్రియేటెడ్ లైట్ అండ్ ఈజ్ టెల్లింగ్ దట్ ఐ am the one who even created the darkness. I form the light and create darkness. సో ఇది చూస్తే మరి ఇదేంటిది? లెట్ us study more. I form the light and I form the darkness. If you see, if God is a person, so he bought light and he even bought the darkness. I the Lord do all these things. ఇది ఒక రకంగా చూస్తే భయము, కానీ ఒక రకంగా ఇది చూస్తే ఆనందం కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్. నౌ లెట్ us see, let us study. యెషయా 54:16. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. అంటే మనకు కుండ, మరి వంట సామాను ఆ రోజుల్లో అంతా అవేది కదా, మరి ఉపయోగపడేవి, మనిషికి సాయం చేసేవి కూడా సృజించేవాడని నేనే. ఓకే, మరి పాడు చేయవాడిని ఎందుకు చేయాలా? మనకి ఇబ్బంది కలిగి చేయడానికి. సో దెర్ ఇస్ అ పర్పస్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. సో నౌ దెర్ ఇస్ డార్క్నెస్. ఇఫ్ యు నో దట్ డార్క్నెస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మీకు రెండు ఉన్నాయి. సెకండ్ వర్స్ చూస్తే ఇంకా బలపడ్డది. మరి మంచి దేవుడి నుంచే వస్తున్నట్టుంది, చెడు దేవుడి నుంచే వస్తున్నట్టుంది. ఇప్పుడు ద సెకండ్ టైమ్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద సేమ్ వర్డ్స్, ఐదర్ గుడ్ ఆర్ ఈవెన్ బ్యాడ్. బోత్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఓకే, నౌ ఆదికాండం 1వ అధ్యాయం 4 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఓకే, ఇక్కడ చూస్తే మరి భూమిని ఆయన మరి నిరాకారంగా శూన్యంగా ఆయనే చేశాడు. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉందంట. అంటే అగాధ జలాన్ని ఆయనే చేశాడు, దాని మీద ఉండే చీకటిని కూడా ఆయనే చేశాడు. ఆల్రైట్, మరి దేవుని ఆత్మ దాని మీద అల్లాడుతుందంట, దట్ స్పిరిట్. ఓకే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. now God is telling for you what to talk. Okay, he did darkness, he did this, now he's telling I am speaking light. You see that now? అక్కడ చీకటి ఉంది, మరి నిరాకారంగా ఉంది, భూమి ఉంది, ఆత్మ ఉంది. సో నౌ గాడ్ ఎందుకని వెలుగు అంటున్నాడు? ఆయనే సృష్టించాడు చీకటిని, ఆయనే దీన్ని సృష్టించాడు వెలుగుని. మరి ఆయన ఏమంటున్నాడు? వెలుగు కమ్మంటున్నాడు అంట. రైట్, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. all right, you see that now? So God created light and God created darkness. రెండు చేసింది దేవుడే. ఎందుకు? వెలుగును చీకటి నుంచి వేరుపరచడానికి. So God created light out of darkness to separate darkness. యెషయా 45:7 చూస్తే దేవుడే రెండు చేశాడు. యెషయా 54:16 చూస్తే మరి అది కూడా దేవుడే చేశాడు. మరి దేవుడు ఎందుకు చేశాడు? మరి వెలుగుని చీకటిని రెండు ఆయన నుంచే వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ద ఫాదర్ ఇన్ యూ, హీ విల్ టీచ్ యూ హౌ టు సెపరేట్ డార్క్నెస్ అండ్ లైట్. సో ఇప్పుడు చీకటిని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. యూ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ బీ అండ్ రిమైన్ యాజ్ ఎ లైట్. సో జీసస్ కేమ్ టు సెపరేట్ డార్క్నెస్ అండ్ హీ ఈస్ సెపరేటింగ్ ద డార్క్నెస్ విచ్ హీ హెస్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ సెపరేటింగ్ ద లైట్ విచ్ హెస్ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన వెలుగుని చేసుకున్నాడు చీకటి, మరి వెలుగు నుంచి చీకటిని వేరుపరుస్తున్నాడంట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. If you see 16 and 17, even darkness can't be separated from him. You see that? He created darkness also. చీకటి కూడా ఆయనదే. Even the darkness is there. If we read 16, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి. ఇప్పుడు మనం చూస్తే అకార్డింగ్ టు దిస్ ఎనీథింగ్ దే ఆర్ ఆల్ మేడ్ ఫర్ హిమ్. హౌ కెన్ దే బి మేడ్ ఫర్ హిమ్, బై హిమ్ అండ్ త్రూ హిమ్?
దే ఆర్ మేడ్ ఫర్ హిమ్ సో దట్ వెన్ ఇట్ సపరేటెడ్ యూ గ్లోరిఫై అండ్ క్లాప్ గాడ్. మీరు చూస్తే మరి ముందు దేవుడిదే అధికారము, సమస్తము దేవుడిదే. కానీ మనం ప్రకటనలో చూస్తే ఆయన ఎప్పుడైతే ఈ రాజ్యాధికారాలన్నీ ఆయన తన స్వాధీనపరచుకుంటాడో ఈ 24 పెద్దలు వాళ్ళ కిరీటాలు కింద పడేసి వారు దేవుని స్తుతిస్తారంట, జ్యోతులన్నీ గంతులేస్తాయంట. యు సీ దట్ నౌ. సో గాడ్ గెట్ ఎవ్రీథింగ్, బట్ వెన్ హీ సెపరేటింగ్ డార్క్నెస్, వెన్ హీ సెపరేటింగ్ man reigning and God reigning, then there is glory. So everything was created for glory. You see that now? So the darkness and light are both created. So when it is separated, glory comes out of it. Somebody got the mystery. మనం ఇప్పుడు అనుకుంటా ఉంటాం, దేవుడే ఉంటే ఎందుకు సృష్టించాడు సైతాన్ని, దేవుడే ఉంటే ఈయన ఎందుకు పెట్టాడు, దేవుడే ఉంటే వీడిని ఎందుకు చేశాడు అని. When God gave you that, He gave you an ability to separate it, differentiate it, to bring out glory. అంటే దేవుడు ఎందుకు అది చేశాడు అంటే చీకటి ఆయన చేశాడు, అన్నీ ఆయన చేశాడు. సో చీకటి ఆయనదే, వెలుగు ఆయనదే. ఈ చీకటి వెలుగును తాకుండా వేరుపరిచే దాంట్లో ఏమొస్తుందంట, గ్లోరీ. అప్పుడు దేవుడు అది మంచిది అంటాడు. యు సీ దట్ నౌ. వెన్ హీ సెపరేటెడ్ హి సెడ్ గుడ్, దట్స్ గ్లోరీ. సో ఆల్ ఆర్ ఇన్ హిమ్. సో కాబట్టి నువ్వు ఏదైనా గనక ఒక ఇబ్బంది కలిగేది, బాధ, కష్టం మనం బయట చూస్తే డోంట్ నీడ్ టు వరీ, డోంట్ నీడ్ టు వరీ. God can separate it to bring out glory. కాబట్టి భూమి మీద ఏ చెడ్డదైనా, భయంకరమైందా, మరణకరమైందైనా ఏదైనా చూసి భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ అవన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయన నుంచి వచ్చాయి. సో హీ విల్ సెపరేట్ దట్ అండ్ బ్రింగ్ గ్లోరీ అవుట్ ఆఫ్ ఇట్. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సో గ్లోరీ ఈజ్ లైక్ separating the darkness from the light. And light cannot be affected by darkness. Light has dominion over darkness. This is called glory. Alright, let's read. John 1:1-5. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన చూడండి, మూలముగా. సమస్తము, it is covering darkness and light. The devil, the angels, the evil angels, everything for glory of the church. సమస్తము ఆయన మూల, everything came out of him. So when he allows you to separate them and differentiate, ఒకదాని మీద అధికారం ఇచ్చినప్పుడు then glory comes out of it. అన్ని ఎవరి కొరకు చేశాడంట, క్రీస్తు కొరకు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. సమస్తం ఆయన మూలం కలిగే. ఇప్పుడు నువ్వు ఏదైనా భయంకరమైంది, చెడ్డది, పాడు చేసేది చూస్తే యూ కెనాట్ సే అని చెప్పేస్తాను అనకూడదు. God separate me and bring glory out of it. Somebody is getting blessed and somebody is receiving glory by separating yourself. Let's read. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ ఆయన వెలుగుని చేశాడు, కానీ చీకటి కూడా చేశాడు. కానీ ఇప్పుడు ఎక్కడ గ్లోరీ వస్తే ఆ వెలుగు గురించి ఏం చెప్తాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశం, చీకటి గ్రహించలేకపోతుంది. సో లైట్ ఈజ్ సుపీరియర్ టు డార్క్నెస్ అండ్ డార్క్నెస్ ఈజ్ ఇన్ఫీరియర్. సో గాడ్ మేడ్ two things, which is one is powerful, other is powerless. You see that? The darkness is not to scare the light. The darkness is to surrender to the light, to tell that I am powerless, you are powerful. So glory is coming out of it. Whenever you say glory, something will be separated. So రెండు అన్ని సమస్తం ఆయన మూలంగా కలిగాయి. సో నా చీకటి దాన్ని గ్రహింపట్లేదంట. సో the darkness is something not up to the mark of the light. అందుకే he said light shine in the darkness. మరి దేవుడి చీకటిని ఎందుకు మరి ఎలా చేశాడు, ఎందుకు తయారు చేశాడంటే ఇదిగో ఈ వెలుగు శక్తివంతమైంది అని చెప్పడానికి ఆయన డార్క్నెస్ చేశాడంట. ఐ గివ్ యూ పవర్ ఓవర్ ద పవర్. సో అక్కడి నుంచి ఏమొస్తుంది, గ్లోరీ. అంటే ఈ లెక్కనే ఈ భూమి మీద ఎంత చెడ్డదైనా సరే భయపడాల్సిన, అందుకే పౌలు అంటాడు మరణమైన, ఉపద్రవమైన ఏది దానికి భయపడాల్సిన పని లేదు. మెయిన్ పౌల్ అండర్స్టూడ్ సంథింగ్ డీపర్. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేవుడు అందరినీ యథార్థవంతులుగానే చేశాడండి. మేడ్ ఎవ్రీవన్ ఈజ్ ఇమేజ్. మరి ఏదైనా తోట నుంచి ఎవరు పడకుండా ఉంటే అసలు ఏది తయారయ్యేది కాదు. ఎప్పుడైతే మానవుడు దేవుడి నుంచి వేరే నాకు దేవుడు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, దేవుడు ఆయన వాక్యం విన్నాను నాకు వద్దు అని ఎప్పుడైతే దేవుడిని దూరంగా పెడతాడో అతని మనసులోకి ఈ చీకటి వెళ్ళిపోతుందంట. ఈ చీకటి వెళ్ళి చీకటి విషయాలు తయారు చేస్తుందంట.
పుట్టించని కానీ వారి వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. సో when man separates from, అందుకే రెన్యూ యువర్ మైండ్ అంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం రోజు విని అనుదినము ఆహారం తినాల, గివ్ us our daily bread. ఎప్పుడైతే మనం రోజు ఆయనతో సహవాసం చేసి ఆయన స్వరూపంలోకి వెళ్తామో వెలుగు నుంచి అధిక వెలుగు వెళ్తాం. లేదా ఆ చీకటి వచ్చి మన చేత చీకటి పనులు చేపిస్తారు. మరి అది వెలుగుకి ఏమన్నా థ్రెట్టా? నో, అది వెలుగుకి థ్రెట్ కాదు. డార్క్నెస్ కెన్ నెవర్ బి ఎ థ్రెట్. నో వెప్. సో వాళ్ళు చీకట్లో ఏం చేసినా, సైతానుడు చీకట్లో ఏం విడుదల చేసినా, అది చేసిందే సైతాను చేసింది ఎవరు? దేవుడే. మరి ఎందుకు విడుదల చేస్తున్నాడు? ఎవరైతే దేవుని జ్ఞానాన్ని పొందుకోరో, దేవుని మహిమపరచరో, మరి దేవుని యందు ఆనందించరో, దేవునికి వాళ్ళ మార్గాలు అప్పగించరో, మరి దేవుడే చేశాడని కాకుండా మేము వేరే చోట నుంచి వచ్చాం అనుకున్న వాళ్ళు దేవుని తిరస్కరిస్తారో, వాళ్ళు ఈ చీకటి వారి చేత ఏవేవో చేపిస్తుందంట. ఒకవేళ అన్నీ తయారు చేశారనుకోండి. అందుకే మీరు చూస్తే యెషయా 54:17 ఒక మాట అంటాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఎందుకు? ఆ ఆయుధమును అదే. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నేరస్తు. ఒకవేళ తప్పులు చేసేవాడు విమర్శిస్తున్నాడా? ఆ నీతి ఇచ్చాను. నీ పాపాల కంటే నీతే గొప్పదే. పాపం 100 మీటర్లు ఎక్కితే నీతి 1,00,000 మీటర్ల పైకి ఎరుగుతుంది. కాబట్టి నీ మీద నేరం మోపడానికి వీల్లేదు. నా వరం. హిస్ రైచియస్నెస్ ఈజ్ మోర్ ఓవర్ సిన్. హిస్ లైట్ ఈజ్ గుడ్. అంటే చీకటి ఎంత దారుణంగానే వెళ్ళనివ్వండి, ఎన్ని పనులన్నా చేయనివ్వండి, చీకటి వర్ధిల్లదంట. దేని ముందు? వెలుగు ముందు, నీ ముందు. యు సీ దట్ నౌ. సో ఇవన్నీ ఆయన నుంచే వచ్చాయి. సో ఈ క్లాషింగ్లో గ్లోరీ వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గ్లోరీ. గాడ్ హెస్ ఆర్డైన్డ్ ఇట్ ఫర్ గ్లోరీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్ నౌ. అందుకనే వాడు ఎన్ని ఆయుధాలు చేసినా, వాడు దేవుడి నుంచి పడిపోయాడు కనుక వాడు ఏ రీతిగా వచ్చినా రూపం పడదంట. సో ఇఫ్ యూ బిలాంగ్ టు లైట్, యు ఆర్ సేఫ్. ఇఫ్ యు ఆర్ ఇన్ ద డోర్, యు ఆర్ సేఫ్. సో శత్రువు ఎంత పైకి వెళ్ళినా సరే హౌ సేఫ్. అందుకే అంటాడు, ఎంత రోగి ఉన్నా రా మందిరాన్ని చేతులు స్వస్థపరుస్తాను అంటాడు. యు సీ దట్. చనిపోయాడా? లేపు అంటాడు. యు సీ దట్ నా. సో నథింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ లైట్. వీ డిడ్ంట్ ప్రాక్టీస్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. దాన్ని ప్రాక్టీస్ చేయలే. అది ఎందుకు ఇవ్వబడ్డది? టు సపరేట్. Why is death given? To enjoy life, to dominate death. So everything is for a purpose. మనకి దేవుడు లేకపోతే అదంతా సైన్స్, చరిత్ర, హిస్టరీ అయిపోతుంది. చూసారా? సో వాట్ ఈస్ బాదరింగ్ యూ? ఇప్పుడు దాకా నేను ఏది ఇబ్బంది పెడుతుంది? ఆస్క్ గాడ్, లార్డ్ సెపరేట్ మీ అండ్ బ్రింగ్ గ్లోరీ. యు సీ దట్ నౌ. వెన్ యూ కమ్ టు గాడ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యంగ్ ఏజ్ ఈజ్ ఇన్ గాడ్, గోల్డ్ ఏజ్ ఈజ్ ఇన్ గాడ్, ప్రొడక్షన్ ఈజ్ ఇన్ గాడ్, డెత్ ఈజ్ ఇన్ గాడ్. So everything is for glory. Whenever you say something which is bad, evil, dirty, dangerous, God has ordained it for glory. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరెవరు ఈ దేని నుంచి బాధపడుతున్నారో ఈరోజు దాని నుంచి వేరుపరచండి. సెపరేట్ దెమ్ టుడే. ఇఫ్ దే హ్యావ్ ఫియర్, వారికి భయపడుతున్నారా, విశ్వాసాన్ని ఇచ్చి భయాన్ని వేరు చేయండి నాయన. ఒంటరిగా ఉన్నారా, ఏకాంగులు సంసారాలుగా చేసి పిల్లల్ని ఇచ్చి ఆ ఒంటరితనాన్ని, పిల్లలేనితనాన్ని వేరు చేయండి. యూ క్యాన్ సెపరేట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్విక్ అండ్ పవర్ఫుల్. సెపరేట్ ఎనీథింగ్ అండ్ గ్లోరీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. అన్ని నీలో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ సైన్స్. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి బలహీనతల నుండి, వారి బాధల నుండి, కష్టల నుండి వారిని వేరుపరిచి వారి ద్వారా నీవు నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.